సార్ గ్రహాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఒక వ్యక్తి జీవితాన్ని గ్రహాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్ దాని మీద? ఇప్పుడు ప్రతి పౌర్ణమి రోజున తీసుకోండి సార్, మనం సముద్ర తీరం దగ్గర నుంచి ఉంటాం. ఉత్తప్పుడు కెరటాలు మామూలుగా వస్తాయి, అవును, కానీ పౌర్ణమికి చాలా ఎక్కువగా వస్తాయి, పైకి వస్తాయి కెరటాలు. అంటే చంద్రుడు లాగుతున్నాడు వాటిని. అలాగే మనము ఉపవాసం అనేటటువంటిది ఏకాదశి రోజున చేయమన్నారు పురాణాల్లో కానీ ఎక్కడైనా. సైంటిఫిక్గా ఏంటంటే ఒక మానవ శరీరంలో ఫ్లూయిడ్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, బ్లడ్ ఇదంతా ఫ్లూయిడే, నీళ్ళు, ద్రవ పదార్థాలు. చంద్రుడు ద్రవ పదార్థాలను ఆకర్షిస్తాడు పౌర్ణమి రోజున. అందువలన అది ఏమవుతుంది, ఇలా ఉన్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క బ్లడ్ కానీ వాటర్ని కానీ పైకి లాగుతాడు. ఓకే, అందుకని మనం ఏం చేయాలంటే ఆ రోజున నిర్జల ఉపవాసం చేయాలి. ఒక మనిషి మనము వాటర్ తాగామనుకోండి సార్, వాటర్ తాగినప్పుడు ఇంకా బాడీ ఇంకా ఎక్కువ వాటర్ ఇస్తున్నట్లు లెక్క. అప్పుడు బ్లడ్ మామూలుగా ఉన్నటువంటి ద్రవ పదార్థాల కంటే ఎక్కువ వాటర్ ఇస్తున్న వలన ఎక్కువ లాగుతాడు చంద్రుడు. అప్పుడు టెన్షన్స్ వస్తాయి. అందువల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ అనేటటువంటివి ఏకాదశి రోజున పౌర్ణమి రోజుననే జరుగుతాయి. అంటే గ్రహం ఇప్పుడు చంద్రుడి గ్రహం మనిషి లాగుతుంది కదా, మనిషిలో ఉన్న ద్రవ పదార్థం మనిషి మీద ప్రభావం చూపిస్తుంది కదా. అలాగే సూర్యుడిని మనం తీసుకుందాం. సూర్యుడిని తీసుకున్నప్పుడు మనకి సూర్యరశ్మిలో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి తెల్లవారుజామున. నిలోఫర్ హాస్పిటల్కి వెళ్తే ఎంత చిన్న చిన్న అప్పుడే పుట్టిన పిల్లలందరినీ బయట ఎండలో పెట్టమంటాం మేము డాక్టర్. ఎందువల్లంటే అల్ట్రావైలెట్ రేస్ తగలడం వల్ల పచ్చ కామెర్లు, పుట్టుకతో కామెర్లు ఉంటాయి చాలా మంది పిల్లలకి. ఒక వారం రోజులు అక్కడ మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సూర్యుడు కింద కూర్చోపెడితే విటమిన్ డి వచ్చేసి ఈ కళ్ళలో ఉన్నటువంటి ఆ పచ్చదనం పోతుంది, జాండీస్ తగ్గిపోతుంది. ఓకే, అంటే సూర్యుడు యొక్క ప్రభావం ఉంది కదా. క్రిములు సూర్యుడు ఒక్కరోజు రాకుండా కొన్ని రోజులు సూర్యుడు కనుక రాకుండా ఉంటే అంతా కూడా క్రిములు వచ్చి చచ్చిపోతాం, బ్యాక్టీరియా వైరస్లు వచ్చి చచ్చిపోతాం మనం. అంటే ఈ రకంగా సూర్యుడు చంద్రుడు అలా బుద్ధి బలం ఉండాలి. ఒక్కొక్కడికి ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు, బ్రెయిన్ ఉండదు. విజ్డమ్ అంటారు బుద్ధి బలం. ఆ బుద్ధి బలాన్ని ప్రేరేపితం చేసేది బుధగ్రహం. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం జడిమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపిస్తుంది ఈ గ్రహాన్ని. ఆ విధంగా గురుగ్రహము నాలెడ్జ్, శనిగ్రహము డిసిప్లిన్, రాహుగ్రహము మాయాజాలం, మాయా. ఆ విధంగా హార్డ్ వర్క్. ఇట్లా 9 గ్రహాల యొక్క ప్రభావము కంపల్సరీ మానవుల పైన ఉంటుంది. యురానస్, నెప్ట్యూన్, ప్లూటో వీటిలన్నిటి ప్రభావం కూడా మనిషి మీద ఉంటుంది. ఓకే, ఇకపోతే ఎలా ప్రభావితం చేస్తుంది అంటే మనకి బుద్ధి కర్మానుసారిణి అని ఇదంతా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుద్ది. ఎప్పుడైతే మనం పూర్వజన్మలో కర్మలు సరిగ్గా చేయలేదో, చెడ్డ కర్మలు చేశామో, మనం ఒకటి డబ్బు దొబ్బేసాం అనుకోండి, ఆ డబ్బు దొబ్బేస్తే వాడికి ఇవ్వాలి కదా. మరి సొసైటీ, యూనివర్స్ ఒప్పుకోదు, నేచర్ ఆఫ్ లా ఆఫ్ నేచర్ ఒప్పుకోదు, ఇవ్వాలి. అందుకని ఈ జన్మలో ఒక చెడ్డవాడిని మనకి పరిచయం చేస్తుంది. అంటే పూర్వజన్మ ప్రభావం కూడా ఈ జన్మలో ఉంటుందా సార్? ఉంటుంది. పూర్వజన్మనే కాదు, జన్మల కంటిన్యూటీ. ఇలా ఇది సైంటిఫిక్గా ఏమన్నా ప్రూఫ్ ఉందా? సైన్స్ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్నే సైన్స్ అంటాం. అంతేగాని సైన్స్ సైన్స్ ఏం సృష్టిస్తుందనమో. ఇప్పుడు ఉదాహరణకి 3200 కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు సూర్యుడు ఒకడే కనబడుతున్నాడు మనకి, కానీ విశ్వంలో 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయంటే 3200 కోట్ల సూర్యుళ్ళు. వాళ్ళకి మళ్ళీ సూర్యుడికి గ్యాంగ్, కుటుంబం, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎలాగా ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న సూర్య కుటుంబానికి పాలపొంత అని పేరు పెట్టుకున్నాం, దగ్గరగా భూమికి దగ్గరగా ఉంది కాబట్టి. అందుకని ఆ సూర్యుడు, ఆ శని, ఆ కుజుడు, వాటి గురించే మనం చెప్పుకుంటున్నాం. ఇలా రీసెర్చ్ చేస్తే 3200 కోట్ల మంది సౌర కుటుంబాలు ఉన్నాయని ఇప్పుడు కనిపెట్టాం. ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఆ కనిపెట్టింది ఎవరు? సైన్స్. అంటే సైన్స్ గొప్ప కాదు, దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం, సైన్స్ ఇస్ గ్రేట్ అనం. సైన్స్ కనిపెడుతుంది ప్రాసెస్. ఇప్పుడు ఎన్ని స్పీసెస్ ఉన్నాయి, పాముల్లో ఎన్ని జాతులు ఉన్నాయి, కుక్కల్లో ఎన్ని జాతులు ఉన్నాయి, కనిపెట్టేదాన్ని సైన్స్ అంటారు. అలాగా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయా కర్మ సిద్ధాంతానికి అని అంటే
ఇప్పుడు గాలి ఉంది, అవును. మనకి గాలిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, మనం తీసుకుంటాం గాలి, తగులుతుంది, అంతే తగులుతుంది కానీ గాలిని చూడలేం. చూడలేదు. అలాగే చెయ్యి అగ్గిలో వేలు పెడితే కాలుతుంది, కానీ మనము అది ఎలా ఉంటుందో హాట్నెస్ అనే దాన్ని చూడలేం. అవును. అలాగే మనకు మనస్సు ఉంది లోపల, మనస్సు వేరే అమ్మాయిలకి ఇచ్చేస్తాం, కానీ అది ఎవరు మనసుని డాక్టర్ని చూపించి నన్ను తీసి చూపించి గుండెని కోసిచ్చినట్టు అంటే తీసి చూపించలేదు. కామం ఉంది, భార్యాభర్తలు ఇద్దరు లవర్స్ వీళ్ళందరూ కూడా సెక్స్లో పాల్గొంటారు, కామోద్రేకం చేసుకుంటారు. కామాన్ని చూపించండి, చూపిస్తాడు ఎవడైనా? చూపించలేరు. నో. ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీని చూపించండి, చూపించలేము. కరెంట్ వల్ల లాభాలు ఉంటాయి, లైట్లు పెట్టుకుంటాం, ఇవి పెట్టుకుంటాం. కాబట్టి ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఉండదు, అసలు సైన్స్కి సంబంధమే లేదు. సైన్స్ చదివినోడు ఎవడో కూడా సైన్స్ గురించి అడగడు. సో పూర్వజన్మ అనేది ఉంది. ఇప్పుడు సైన్స్ జరిగే పాపాలు ఇక్కడ ఇదవుతుంది. ఇప్పుడు సైన్స్ చదివినోడు, ఇప్పుడు గురుదేవుల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్లో రవిశంకర్ ఫిజిక్స్, ఋషి ప్రభాకర్ చనిపోయారు, ఆయన ఫిజిక్స్, నేను ఫిజిక్స్, మహేష్ యోగి ఫిజిక్స్. ఎవరైనా సైన్స్ గురించి మాట్లాడగలరు. మిగతా వాళ్ళే నాన్ సైన్స్ వాళ్ళే సైన్స్ 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 దేవుడిని డామినేట్ చేసింది, సైన్స్ గొప్ప. మా గోగినేని బాబు ఉన్నాడు, సైన్స్ అంటాడు మాట్లాడితే. ఎక్కడ ఆయన చెప్పేదంతా మంచిదే, కానీ జ్యోతిషాలకి ఏంటి అంటే ప్రభావాలు జ్యోతిషం మీద మనిషి ఏంటి హాస్పిటల్లో పడతారు, రాష్ట్రంలో పడతారని ఈ దొంగ జ్యోతిష్కులను చూసి ఆయన మండిపోయి పాపం అంటాడు, కానీ ఆయన చాలా మంచివాడు. సార్ కొంతమంది ఆస్ట్రాలజర్ చెప్పేది ఏంటంటే ఏ జన్మలో చేసే పాపం ఆ జన్మలోనే ఇదే శిక్ష పడుతుంది, ఇంకో జన్మ అంటే ఏమి ఉండదు, పోయిన జన్మలో జరిగింది ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలాంటిది ఏం కాదు, ఎవరో నానో తాతో ముత్తాతో ఎవడో ఒకటి చేసిన ఆ పాపమే ఇప్పుడు మనకు పట్టుకుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది నిజమా, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పోయిన జన్మది ఈ జన్మలో జరుగుతుంది అనేది నిజమా? ఏది నమ్మొచ్చు? ఈ చెప్పేటటువంటి సగం మంది జ్యోతిష్కులకి పెళ్ళాలు వదిలేశారు, లవర్స్ కేసులు వేసి కేసుల్లో కోర్టులో తిరుగుతున్నారు, నేను చూపించగలను. ఓకే. వీళ్ళకి ఏమీ తెలియదు. కర్మలు 4 ఉంటాయి. మన గురువుగారు చాగంటి గారు, గరికపాటి గారు శాస్త్రాలను చదివి మనకి చెప్పారు. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, క్యుములేటివ్ కర్మ, తర్వాత ఆగామి కర్మ, ఫ్యూచర్లో వచ్చేది కూడా ఇప్పుడు వస్తుంది. అండ్ ఇలా కర్మలు ఉంటాయి మనకి. కాబట్టి క్యుములేటివ్ అంటే జన్మజన్మలు, జన్మజన్మల కర్మలు వస్తాయి. ఓకే. ఒకడు కామంతో రగిలిపోతూ ఉంటాడు, వాడు మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటాడు. మా డాక్టర్ సమరం చెప్తున్నట్టుగా యూత్కి వాడు ఆగడాడు, వాడి కామమే. ఇంకా గత జన్మ కామము, ఈ జన్మ కామము, నెక్స్ట్ జన్మ కూడా కామమే. వాడు మార్చలేరు వాడిని అంటిల్ వాడికి మారాలి అని ఆ గ్రహాన్ని ప్యాసిఫై చేసుకోవాలి. వాడు మారాలని వాడికి రావాలి, వాడి మైండ్కి రావాలి. వాడు దొంగోడు ఉంటాడు. ఒకడు చెప్పాడు, నేను వినరు. చాగంటి గారు మా గురువుగారు చెప్పారు, గరికపాటి గారు మాట్లాడారని జనమంతా మారిపోయారా, ధర్మాత్మలు అయిపోయారా? వాళ్ళు ఇప్పుడు ధర్మంగా ఉండండి నాయన, ధర్మం చేయండి నాయన, అన్యాయం చేయకండి, అబద్ధాలు ఆడకండి అంటున్నారు. ఎవడని వింటున్నాడా? ఎవరు. మరి ఏం మాట్లాడతారు? నెక్స్ట్ జన్మ కూడా ఇంతే కంటిన్యూషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయన మన పెద్దలు పూర్వీకులు చేసినటువంటి కర్మ, ఆస్తులు పంచుతాం కదా, ఆస్తులు పంచినప్పుడు ఏమవుతుంది, ఆస్తులు దొబ్బుతున్నప్పుడు అప్పులు కూడా ఇస్తాం కదా. అప్పులు ఇచ్చినట్టే వాళ్ళు చేసినటువంటి పితృశాపాలు ఉంటాయి, కొన్ని పితృశాపాలు, పితృదేవతా శాపాలు. వాళ్ళు ఏం చేస్తారంటే అవి కంటిన్యూషన్ తాతల దగ్గర నుంచి పిల్లలకు వస్తాయి. అది కాకుండా బుద్ధి కర్మానుసారిని అన్నాం, బుద్ధిని బట్టి మనకి ఇది వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత, పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్ల ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తున్నాయి అన్నాం. కాబట్టి శాస్త్రం ఇంత క్లియర్గా చెప్తుంది. శాస్త్రం అంటే వేదం, పురాణం, ఇతిహాసం, ఉపనిషత్తులు, ఇవి చెప్పాల్సినవి గురువులు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? చాగంటి గారు చెప్పాలి, గరికపాటి గారు చెప్పాలి, లేదా మా గురువులు మాత్రమే చెప్పాలి. సుందరజన స్వామి వాళ్ళు ఈ దొంగ జ్యోతిష్కులు చెప్తే నాలుక చీరి పడేస్తాను. ఎందుకనంటే వాళ్ళు హాఫ్ నాలెడ్జ్కి వెళ్ళొచ్చి ఎట్లా చెప్తారు? సార్ నాకు ఒకటి చెప్పండి సార్, మీరు ఇంత సీరియస్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నారు కదా, మీ ఆస్ట్రాలజర్లో ఎవరైనా ఫోన్లు చేసి ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు, మమ్మల్ని కూడా బతకని అని ఎప్పుడైనా చెప్పరా సార్? రాత్రి 12 మంది బెదిరించారు నేను ఇప్పటి వరకు. రాత్రి ఫోన్ చేసి ఒకడు, నీకు ఎవరిచ్చారు వరల్డ్ ఆస్ట్రాలజర్ నెంబర్ 1 అని అన్నాడు. ఎవడిచ్చేదేంట్రా? గురు పరంపర, అది నా పరంపర. మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ నెంబర్ 1. శకుంతలాదేవి మా దగ్గరికి వచ్చింది, ఆమె వరల్డ్ నెంబర్ 1. ఆమె 10 సంవత్సరాలు మా దగ్గరికి వచ్చింది, హ్యూమన్ కంప్యూటర్, ఆమె మ్యాథమెటిషియన్. బెంగళూరు వెంకటరామన్,
ఆయన మా గురుగారి దగ్గర 10 years వీళ్ళంతా కలిసి చేశాం. వరల్డ్ నెంబర్ 1 ఆ పరంపరలో వస్తుంది మాకు. జగద్గురువులు భారతీయ తీర్థ స్వాముల వారు నా గురుదేవులు, నా డైరెక్ట్ గురువులు. వరల్డ్ నెంబర్ 1 మా గురువుగారు చాగంటి గారు, మా గురువుగారు గరికపాటి గారు వరల్డ్ నెంబర్ 1. గురువులు కాళ్ళు తీసుకున్న వాళ్ళు. వీళ్ళు బెదిరిస్తారు, బూతులు తిడతారు. ఎంత పచ్చి బూతులు తిడతారంటే యూట్యూబ్ అనేదంట డబ్బులు ఇచ్చేస్తుందట. అన్ని చదువుకొని బూతులు తిడతారు సార్, అది కూడా తిడుతున్నారు. వాడు ఏమంటాడు తెలుసా, వాడు డబ్బులు కావాలంటే నీ పిల్లల్ని పడుకోబెట్టరా డబ్బుల కోసం అంటాడు. ఆ రాస్కల్స్కి తెలియదు ఏంటి, నేను అసలు డబ్బులే తీసుకున్నాను. అవును, మొత్తం ప్రపంచం అంతా తెలియదు. ఆ రోగ్స్కి తెలియదు కదా, మిగతా కమర్షియల్ ఆస్ట్రాలజర్స్ లాగా అనుకుంటారు. అండ్ అప్పుడు నేనేం చెప్పాను, ఒరే నాయన నేను ఇప్పుడు ఒక ఛానల్ అనేటటువంటి దాన్ని గౌరవించాలి. ఛానల్ అనేది యాంకర్లు ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, అద్దెలు కట్టాలి, ఇంత ఉంటుంది. మీకు ఛానల్స్ లేకపోతే అసలు వాళ్ళకి విజ్ఞానమే రాదు. అందరు కలిస్తే ఒక వీడియో బయటకు వస్తుంది. ఆస్ట్రాలజర్స్ చెప్పాలి, పాపం అందరూ చెప్పాలి, చెప్తేనే గురువులు చెప్తేనే ఒకటి వస్తుంది. వీడు చదవడానికి 2 నిమిషాలు కూడా ఇలా చూడ్డు, వీడు ఇలా స్క్రోల్ చేసేస్తాడు. జ్ఞానం నేర్పి మా గురువుగారు చాగంటి గారు చెప్పినా సరే ఇలా స్క్రోల్ చేసేస్తారు. 1 నిమిషంలోనే ఆయనకు మొత్తం వచ్చేయాలి. ఎలా వస్తుంది జ్ఞానం? కాబట్టి ఎంత కష్టపడితే తెలిస్తే కదా గాడిదలకి. వాళ్ళు ఊరికనే మామూలుగా ఇలా స్క్రోల్ చేసేస్తారు, ఏదో ఫోన్ కొట్టేసి ఏదో అనేస్తే బెదిరిపోతారు అనుకుంటారు. తాట తీసి నార తీసి ఎండబెడతాం, బొక్కల్లో తోసేస్తాం పోలీస్ స్టేషన్లో అని తెలియదు అనమాట. కాబట్టి ఇది కూడా గ్రహాలే అనమాట. వాళ్ళ గ్రహాలు అలా అనిపిస్తాయి. మార్నింగే ఫోన్ చేస్తారు. అందరు ఆస్ట్రాలజర్స్ని అలాగే చేస్తారు, వాళ్ళు నన్ననే కాదు. కాబట్టి మనం పట్టించుకోకూడదు, మనం సమాజాన్ని మంచి చేయాలనుకుంటాం. సో మనిషి జీవితం మీద గ్రహాల ప్రభావం అనేది 100% ఉంటుంది. అండ్ ఈ గ్రహాలని మనం మంచిగా మార్చుకోవచ్చు. మంచి వాళ్ళతో స్నేహం, తర్వాత మంచి పనులు చేయడం, కర్మను మార్చవచ్చు. అంటే ఆగామి కర్మ అంటే అది నెక్స్ట్ జన్మలో రాబోయేటటువంటిది మనం ఈ జన్మలోకి చేంజ్ చేస్తారు. గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు, గానగాపురం దత్తాత్రేయ స్వాముల వారు, ఆయన ఏం చేస్తారంటే ఒక చనిపోయినాన్ని బతికిస్తారు. బతికిస్తే అక్కడ భక్తుడు ఒకడు అడుగుతాడు, మామూలు వాడు, ఏంటంటే మీరు అంతా బ్రహ్మదేవుడు రాస్తారంటారు కదా ఆయుర్దాయం, మీరు ఎలా మార్చారండి అని. మార్చారండి అంటే బ్రహ్మదేవుడు రాయడం తప్ప, లేదా మీరు బతికించారు కదా బ్రహ్మదేవుడు రాతనే మార్చేశారు కదా, ఇది కరెక్ట్ అంటే రెండూ కరెక్టే నాయన. బ్రహ్మదేవుడు అందరి రాతలు రాస్తాడు, ఇప్పుడు పుట్టాలి ఇప్పుడు చచ్చిపోవాలని. నేను ఈయన ఆయుర్దాయాన్ని పెంచడం కూడా కరెక్టే. ఎందుకని నేను ఆయన నెక్స్ట్ జన్మలోకి వెళ్ళి ఆయన నెక్స్ట్ జన్మలో వచ్చినటువంటి 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని తీసుకొచ్చి ఈ జన్మలోకి పెట్టి ఇతన్ని రక్షించారని వాళ్ళిద్దరిని కూడా పర్సనల్ కాంటాక్ట్ ద్వారా ఆయన నెక్స్ట్ జన్మలోకి పంపించి చూపించారు. అప్పుడు అతను నమ్మాడు. కాబట్టి మనం రేపు జరగబోయేటటువంటి కష్టాలు మనం ఈ జన్మలో మంచి పనులు చేసుకోవడం, ధర్మాన్ని అంటిపెట్టుకోవడం ద్వారా మనం పోతాయి అన్నమాట. కాబట్టి 100% మన చెడ్డ టైం నడుస్తున్నప్పుడు చెడ్డవాళ్ళే వస్తారు, మంచి టైం నడుస్తున్నప్పుడు మంచి వాళ్ళు వస్తారు. చెడ్డ టైంలో కూడా ఇప్పుడు కుంతిదేవి ఉందండి, పాండవులు ఉన్నారు, వాళ్ళిద్దరూ కష్టాల సమయం అనుభవిస్తున్నప్పుడు పాండవులంతా ఎవరి దగ్గర ఉన్నాడు? కృష్ణుడి దగ్గర ఉన్నాడు. కృష్ణుడు సేవ చేసుకున్నారు, హ్యాపీగా మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళకి రాజ్యం వచ్చేసింది, అంతా ఇప్పించేశాడు కృష్ణుడు. అప్పుడు ఎవరు సేవ చేసుకున్నారు? కుంతిదేవి వెళ్ళి గాంధారి ధృతరాష్ట్రుడు సేవ చేసుకుంది వెళ్ళి. అప్పుడు అంటది, ఛీ కృష్ణ నాకు కష్టాలే బాగున్నాయి, నువ్వు ఉన్నప్పుడు నువ్వు నాకు దగ్గర ఉన్నావు అని. కాబట్టి 100% కూడా గ్రహాలే మనల్ని శాసిస్తాయి. ఇది నేను ఒక అధర్వణ మీద పండితుడిగా, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిగా, జగద్గురువుల శిష్యుడిగా నేను మన పేద ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి జ్ఞానం కోసం మనం ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. కాబట్టి మామూలు హేతువాదులు కానీ మామూలు నమ్మకం లేని వాళ్ళు ఏదో సరదాగా చెప్పేస్తారు, ఏం గ్రహాలు ఏం ప్రభావం ఉండమని. గ్రహాల ప్రభావం లేనప్పుడు వీళ్ళు చచ్చిపోకుండా, ముసలితరం రాకుండా వీళ్ళు ఆపుకోవచ్చు కదా, జ్వరం రాకుండా ఆపుకోవచ్చు కదా, చచ్చిపోకుండా వీళ్ళు ఆగొచ్చు కదా. ఒక్క చావు చచ్చేలా చేస్తాయి గ్రహాలు మనల్ని. ఒకడికి పెరాలసిస్ వస్తాయి, ఒకడికి లెప్రసీ వస్తుంది. ఇదంతా కర్మే. ఎవరు దేన్ని బట్టి ఏ గ్రహ అరిష్టస్థాన కదా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం. గ్రహాలని చెడ్డ స్థానాల్లో ఉన్న వాటిని కూడా మంచి స్థానాల్లోకి మార్చుకోవచ్చు.
ఏ ఏ గ్రహ అరిష్టస్థానగతా చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆయా గ్రహ తేషాం గ్రహాణం ఆయా గ్రహాలు శుభ ఏకాదశ స్థాన శుభమైనటువంటి ఏకాదశ స్థానంలోకి రాగాక అని చెప్తున్నారు. అన్ని విధానాలు ఉంటాయి ఆయన.